యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై ఫ్యాన్స్ కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను కూడా ముంబైలో నిర్వహించి ప్రెస్ మీట్ ను తమిళనాడులో నిర్వహించి తెలుగు ఆడియన్స్ ని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఈ ఆదివారం నిర్వహించ తలపెట్టిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా రద్దు కావడంతో అభిమానులు తీవ్ర ఆవేదానికి గురయ్యారు. అసలు ఇప్పటివరకు తెలుగులో ఒక్క ఈవెంట్ కూడా నిర్వహించలేదు దేవర మేకర్స్. దాదాపు 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ సినిమా సోలో రిలీజ్ అవుతుండటంతో ఈవెంట్ కు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. దీంతో ఈవెంట్ నిర్వహించలేక చేతులెత్తేస్తూ క్షమాపణలు తెలిపారు నిర్మాణ సంస్థ. తారక్ కూడా స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. ఇక్కడితో దేవర తెలుగు ప్రమోషన్స్ అయిపోయినట్టే. ఎన్టీఆర్ తెలుగు ప్రమోషన్స్ ను పక్కన పెట్టేసి అమెరికా బయలుదేరాడు. అక్కడ జరిగే బియాండ్ ఫెస్ట్ హాలీవుడ్ ప్రీమియర్స్ కు హాజరు కానున్నాడు. ఓవర్సీస్ లో ప్రమోషన్స్ నిర్వహించి ఈ నెల 27న ఉదయం హైదరాబాద్ రానున్నాడు. సో తెలుగులో ఇక దేవరకు సంబంధించిన ఎలాంటి ఈవెంట్ లేనట్టే. ఇదే ఇప్పుడు ఫ్యాన్స్ ను మనోవేదనకు గురిచేస్తుంది. అప్పట్లో యంగ్ టైగర్ నటించిన కంత్రీ తర్వాత తారక్ సినిమాకు ఏ ఈవెంట్ లేకుండా వస్తున్న సినిమా ఇదే. మరోసారి ఎన్టీఆర్ నోట కాలరెగరేద్దాం అనే మాటను వినలేకపోయామని టైగర్ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. కానీ దేవర హిట్ అయితే సక్సెస్ మీట్ లో టైగర్ ను మీట్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదంటే ఎన్టీఆర్ కొత్త సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.